హలో హాయ్ గైస్, మన మహేష్ బాబు గారు ప్రెజెంట్ రాజమౌళి గారి డైరెక్షన్ లో SSMB 29 అనే మూవీ చేస్తున్నాడు కదా. అయితే ఇంకా షూటింగ్ పూర్తి కాకముందే ఆ రసస్ చూసిన కొంతమంది హాలీవుడ్ డైరెక్టర్స్ మన బాబు గారితో మూవీ చేయాలని తెగ ప్రయత్నిస్తున్నారంట. కానీ మన బాబు గారు మాత్రం ఆ హాలీవుడ్ వాళ్ళ మూవీస్ ని కాదని సందీప్ రెడ్డి వంగ గారితో ఒక మూవీని ఓకే చేసుకున్నారంట. అంటే SSMB 29 మూవీ రిలీజ్ అయిన వెంటనే బాబు గారు చేయబోయే మూవీ సందీప్ గారితోనే అని తెలుస్తోంది. అంతలోపు సందీప్ కూడా తను ఆల్రెడీ కమిట్ అయి ఉన్న ప్రభాస్ గారి స్పిరిట్ మూవీని కంప్లీట్ చేసేసి బాబు గారి ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవుతారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్టోరీని బాబు గారికి చెప్తే ఆయన చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యి ఈ మూవీని మనం ఎలాగైనా చేస్తున్నామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారంట. బట్ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లాలంటే ఇంకా చాలా టైం ఉందండి. ఒక పక్క SSMB 29 మూవీ రిలీజ్ అవ్వాలి, ఇంకో పక్క ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ కూడా కంప్లీట్ అవ్వాలి. మరి ఈ రెండు మూవీస్ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యేటప్పటికి ఇంకా 2 ఏళ్లైనా టైం పడుతుంది. మరి అంతవరకు వీళ్ళిద్దరి ఫ్యాన్స్ ఎదురు చూడాలండి, తప్పదు మరి. అండ్ మొన్నటి వరకు వంగ బ్రో నెక్స్ట్ ప్రాజెక్టు అల్లు అర్జున్ తో చేస్తాడని అందరూ అనుకున్నారండి. కానీ ఆ స్టోరీ లైన్ ని కొంచెం డెవలప్ చేయాలని, దానికి చాలా టైం పడుతుందని, అందుకే ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి బాబు గారితో ప్రాజెక్ట్ ని ఓకే చేసుకున్నాడంట సందీప్. అయినా ఇక్కడ మనం ఒక మెయిన్ గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, బాబు గారికి స్వయంగా హాలీవుడ్ మూవీ మేకర్సే మాతో మూవీ చేయమని ఆఫర్ ఇస్తుంటే ఆయన మన తెలుగు డైరెక్టర్ వైపు మక్కువ చూపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. దానికి మనం బాబు గారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. మరి మహేష్ గారు ఇలా చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారండి మీరు? హాలీవుడ్ డైరెక్టర్స్ ని కాదని మన డైరెక్టర్ కి ఓకే చెప్పడం కరెక్ట్ అంటారా లేక తప్పు అంటారా? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సరేనా? సరే, ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే, ప్రెజెంట్ బాబు గారు SSMB 29 మూవీ కోసం ఫుల్ గా గెడ్డాలు మేసాలు పెంచేసి ఓరమాసు లుక్ లో కనిపిస్తున్నాడండి. కానీ దాన్ని చూసిన ఫ్యాన్స్ మన బాబుతో రాజమౌళి ఏం చేస్తున్నాడో ఏమో కానీ తెల్లగా అందంగా కనిపించే మన బాబుని రాజమౌళి ఎలా మార్చేశాడు ఏంటని తెగ ఫీల్ అయిపోతున్నారండి. అయితే ఇప్పటికే ఈ స్టోరీ లైన్ ని కొంతవరకు రాజమౌళి గారి తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు చాలా వరకు చెప్పేశారండి. ఆ స్టోరీ లైన్ బట్టి చూస్తుంటే ఆల్రెడీ ఈ మూవీ హిట్టే అని ఫ్యాన్స్ ఫుల్ గా ఫిక్స్ అయిపోతున్నారు. కానీ ఆ హిట్ మాత్రం ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్నది తెలియడం లేదు. ఇక ఈ మూవీతో 1000 కోట్లు అనే మాట పోయి 2500 కోట్లు అనే మార్జిన్ వస్తుందని నా అంచనా అండి. ఎందుకంటే ఈసారి SSMB 29 మూవీ రిలీజ్ అయ్యేది మన ఇండియాలో మాత్రమే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దానికి తగ్గ పనులు రాజమౌళి గారి అబ్బాయి కార్తికేయ గారు ఆల్రెడీ మొదలెట్టేశారంట. అందుకే మనం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే, ఈ మూవీ మంచిగా షూటింగ్ జరుపుకొని ఇలా అందరూ ఊహించినట్లే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మన తెలుగుడి సత్తా ప్రపంచానికి తెలిసేలా చేయాలని కోరుకుందాం. మరి నాలాగే మీరు కూడా అనుకుంటుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరం కలిసి మన TFI ని ముందుకు నడిపిద్దాం, సరేనా? సరే మరి, బాయ్ గైస్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.